ఒకే ఒక్క రాత్రిలో ఇరాన్ను నాశనం చేస్తాం. వార్ జోన్లో రీసౌండ్ ఇస్తున్న ట్రంప్ వార్నింగ్ ఇదే. కానీ అమెరికాకు నిజంగా అంత సత్తా ఉందా అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే ఒక్క రోజులో ఇరాన్ కథ ముగించే సత్తా ఆ దేశానికి ఉంటే ఈ యుద్ధం ఇన్ని రోజులు కొనసాగి ఉండేదే కాదు. ఈ క్రమంలోనే ట్రంప్ వార్నింగ్ హాట్ టాపిక్గా మారింది. దీనికి ఇరాన్ ఇచ్చిన రిప్లై కూడా తీవ్ర చర్చకు దారితీసింది. యుద్ధం ముగియాలంటే తమ కండిషన్స్కు అంగీకరించాల్సిందే అని క్రిస్టల్ క్లారిటీ ఇచ్చింది. దీంతో పశ్చిమాసియా యుద్ధ భూమిలో తర్వాత ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఇంతకు వార్ జోన్లో అమెరికా ఇరాన్ మార్క్ వ్యూహాలేంటి? భీకర యుద్ధంలో ఆల్రెడీ అమెరికా ఓటమి ఖాయమైందా? వార్ జోన్లో వచ్చే 24 గంటల్లో ఏం జరగబోతోంది? లెట్స్ వాచ్. వార్ జోన్లో రచ్చరేపుతున్న అమెరికా ఇరాన్ కౌంటర్స్. తుడిచిపెట్టేస్తామన్న ట్రంప్, దేనికైనా రెడ్డి అన్న ఇరాన్. యుద్ధ భూమిలో వచ్చే 24 గంటల్లో జరిగే విధ్వంసం ఏంటి? We have a plan because of the power of our military where every bridge in Iran will be decimated by 12 o'clock tomorrow night, where every power plant in Iran will be out of business, burning, exploding, and never to be used again. I mean, complete demolition by 12 o'clock. And it'll happen over a period of 4 hours if we wanted to. We don't want that to happen. ఇరాన్ కు ట్రంప్ ఇచ్చిన లాస్ట్ వార్నింగ్ ఇది. మొత్తం దేశాన్ని ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామని ట్రంప్ హెచ్చరించాడు. ఒక్కసారి డెడ్ లైన్ ముగిస్తే ఇరాన్ ను రాతీయుగానికి తీసుకువెళ్తామని ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఇరాన్ కు బ్రిడ్జిలుండో, విద్యుత్ ప్లాంట్లు ఉండవని సీరియస్ కామెంట్స్ చేశాడు. కాల్పుల విరమణ విషయంలో ఇరాన్ చేస్తున్న ఓవర్ యాక్షన్ వల్లే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. దీనికి ఇరాన్ కూడా అంతే ధీటుగా స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ చేసిన అవివేకపు బెదిరింపులు ఇరాన్ పై ఎలాంటి ప్రభావం చూపవని ట్రంప్ బెదిరింపులను వారి సైనిక వైఫల్యాల ఫలితంగా అభివర్ణించింది. ఈ యుద్ధం ముగియాలంటే తమ డిమాండ్లకు అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పేసింది. తాత్కాలిక కాల్పుల విరమణం కాకుండా యుద్ధానికే శాశ్వత ముగింపుని తాము కోరుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పింది. తమపై మళ్లీ దాడి జరగదన్న హామీ కావాల్సిందేనని ఇరాన్ తేల్చి చెప్పింది. దీంతో వచ్చే 24 గంటల్లో యుద్ధ భూమిలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఓ ప్రశ్న తెరపైకొచ్చింది. అగ్రరాజ్యానికి నిజంగా ఇరాన్ పూర్తిగా నాశనం చేసే సత్తా ఉందా అన్నది ఆ ప్రశ్న. లాస్ట్ వార్నింగ్ కంటే ముందే ఇరాన్ ఉద్దేశించి ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తన ట్రూత్ సోషల్ పోస్ట్ లో ఇరానియన్లను పిచ్చి వెధవలని తిడుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధంలో అమెరికా గట్టి దెబ్బతిని పట్టు కోల్పోయిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరిలో ట్రంప్ ఈ యుద్ధంలో వేగవంతమైన నిర్ణయాత్మక విజయాన్ని సాధిస్తామని ప్రగల్భాలు పలికాడు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎటు వెళ్లాలో తెలియక బహుముఖ యుద్ధ క్షేత్రంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమెరికా పన్ను చెల్లింపుదారులపై రోజుకు సుమారు $900 మిలియన్ భారం పడుతున్న ఈ యుద్ధాన్ని సమర్థించుకోవడానికి కష్టపడుతున్నాడు. ఈ యుద్ధం వల్ల ప్రపంచం దీర్ఘకాలిక ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. అదే సమయంలో ఇరాన్ వద్ద ఇప్పటికీ గణనీయమైన బ్యాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం, సుమారు 440 కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నట్టు భావిస్తున్నారు. అలాగే అక్కడ ఛాందస్వాద షియా పాలన ఇంకా పటిష్టంగానే ఉంది. ఇదంతా ఎలా జరిగింది? ఎందుకంటే ఇరాన్ అమెరికాను ఒక ఎస్కలేషన్ ట్రాప్ లోకి లాగడంలో సక్సెస్ అయింది. ఒక పక్షం యుద్ధ క్షేత్రాన్ని విస్తరించడం ద్వారా లేదా కీలకమైన మార్గాలను ఆయుధంగా మార్చుకోవడం ద్వారా, మరో పక్షం తన పట్టును కోల్పోకుండా లేదా రాజకీయంగా బలహీనంగా కనిపించకుండా యుద్ధం నుండి వైదొలగడాన్ని కష్టతరం చేయడాన్ని ఎస్కలేషన్ ట్రాప్ అంటారు. ఈ ట్రాప్ లోని అమెరికా పడింది. ఇరాన్ తన నాయకత్వంపై జరిగిన దాడుల నుండి బయటపడ్డమే కాదు, అమెరికాను అసమాన యుద్ధంలోకి నెట్టేసింది. కీలకమైన హోర్ముజ్ జలసంధిని అడ్డు పెట్టుకుని పశ్చిమాసియా యుద్ధాన్ని ప్రపంచ ఆర్థిక సమస్యగా మార్చింది. మొదటి రోజు వైమానిక దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఆ తర్వాత 18వ రోజు జాతీయ భద్రతా చీఫ్ అలీ లారిజానీ మరణించడంతో యుద్ధం గెలిచామని అమెరికా భావించింది. కానీ అనూహ్యంగా అప్పుడే ఇరాన్ మూడంచెల వ్యూహం పనిచేయడం మొదలైంది. మొదటిది మొజాయిక్ డాక్ట్రిన్. దీనివల్ల అమెరికా ఇరాన్ పాలనను విచ్ఛిన్నం చేయలేకపోయింది. సాధారణ యుద్ధంలో అయితే అలీ ఖమేనీ, లారిజానీ లేదా నౌకదళ చీఫ్ అలీ రజా తంగ్సిరి వంటి కీలక నాయకులు మరణిస్తే కమాండ్ స్ట్రక్చర్ లో పెద్ద లోటు ఏర్పడేది. కానీ మొజాయిక్ డాక్ట్రిన్ వల్ల ఆ ఖాళీలు తక్షణమే భర్తీ అయిపోయాయి. వారి స్థానంలో కొత్త వాళ్ళొచ్చారు. పాలన ఐఆర్జీసీ యథావిధిగా పనిచేసే.
రెండవది డ్రోన్ వార్. దీనివల్ల అమెరికా దీర్ఘకాలిక యుద్ధంలో అలసిపోయేలా చేసింది ఇరాన్. పశ్చిమాసియాలోని అత్యంత భారీ క్షిపణి నిల్వలు ఇరాన్ దగ్గరున్నాయి. కానీ ప్రారంభంలో ఇరాన్ వీటిని వాడలేదు. బదులుగా చీప్ గా తయారయ్యే షాహిద్ కామికేజ్ డ్రోన్లను అమెరికా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై, గల్ఫ్ దేశాల పౌర ఇంధన మౌలిక సదుపాయాలపై ప్రయోగించింది. దీనివల్ల అమెరికా కోట్లాది డాలర్ల విలువైన క్షిపణి ఇంటర్సెప్టర్లను ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక డ్రోన్ ను అడ్డుకోవడానికి 2-3 ఇంటర్సెప్టర్లు అవసరం. ఒక పేట్రియాట్ ఇంటర్సెప్టర్ ధర $4 మిలియన్, ఒక థాడ్ ధర $12 మిలియన్. కానీ ఒక షాహిద్ డ్రోన్ ధర కేవలం $50,000 మాత్రమే. ఈ లెక్కలు అమెరికా వైఫల్యానికి సాక్ష్యాలు. ఇక మూడోదైన అత్యంత కీలకమైన వ్యూహం హార్ముజ్ జలసంధి. ఈ మార్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్కు ఒక పెద్ద ఆయుధంగా మారింది. ఇది కేవలం ప్రతీకాత్మక ఒత్తిడి కాదు. అమెరికాపై దీని ప్రభావం తీవ్ర స్థాయిలో పడింది. అమెరికాలో ఇంధన ధరలు 2022 తర్వాత మొదటిసారి గ్యాలన్కు $4 దాటాయి. యూరోప్లో పెట్రోల్, డీజిల్ ధరలు 15-17% పెరగ్గా, కొన్ని ఆఫ్రికా, ఆసియా దేశాల్లో 34% కంటే ఎక్కువ పెరిగాయి. ప్రపంచ సముద్ర ముడి చమురు సరఫరాలో 5వ వంతు హార్ముజ్ ద్వారానే జరుగుతుంది. దీనిని అడ్డుకోవడం వల్ల డొనాల్డ్ ట్రంప్ పై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరిగింది. హోర్ముజ్ మార్గాన్ని తెరిపించడానికి సైనిక సాయం చేయాలన్న ట్రంప్ విజ్ఞప్తిని ఆయన మిత్ర దేశాలే తిరస్కరించాయి. హార్ముజ్ను అడ్డుకోవడం వల్ల అమెరికా తన సొంత వ్యూహంతో ముందుకు వెళ్లే కంటే ఇరాన్ చర్యలకు ప్రతిస్పందించడానికే పరిమితమైంది. ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్లో హెచ్చరికలు ఇరాన్ను ఏం చేయలేకపోయాయి. శాంతి ప్రతిపాదనల్ని తిరస్కరించడం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ వంటి వారు రెచ్చగొట్టేలా మాట్లాడడం ద్వారా ఇరాన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇరాన్ ఈ యుద్ధాన్ని క్షిపణుల నుండి ఆర్థిక వ్యవస్థకు, నౌకాయాన ఖర్చులకు మళ్లించి అమెరికాను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయింది. ఇక్కడే ట్రంప్ చిక్కుల్లో పడ్డాడు. హార్ముజ్ జలసంధి చుట్టూ ఇరాన్ పట్టు బిగిస్తున్న కొద్దీ ఒక భారీ సైనిక దాడి అంటే గ్రౌండ్ ఇన్వాజన్ నిర్వహిస్తే తప్ప ట్రంప్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేలా లేడు. కానీ దానికి చాలా రిస్కులున్నాయి. అమెరికా సైన్యాన్ని ఓడించడం ఇరాన్ లక్ష్యం కాదు. కేవలం ఇంధన మార్కెట్లను, అమెరికా మిత్ర దేశాలను భయపెట్టడం మాత్రమే దాని ఉద్దేశ్యం. ప్రస్తుతం ట్రంప్ బయట నుండి మాత్రమే కాకుండా లోపల నుండి కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ట్రంప్ ప్రజాదరణ దారుణంగా పడిపోయింది. మరో 7 నెలల్లో మధ్యంతర ఎన్నికలున్నాయి. ఈ యుద్ధంలో ఇరాన్ గెలుస్తోంది అనిపిస్తే దానికి కారణం ఇరాన్ వాషింగ్టన్ కంటే బలంగా ఉండడం కాదు, వాషింగ్టన్ కంటే తెలివిగా ఆలోచించడమే. మొజాయిక్ డాక్ట్రిన్, అసమాన యుద్ధం, హార్ముజ్ వ్యూహాల ద్వారా ఇరాన్ ఈ యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ నియంత్రించలేనంత సంక్లిష్టంగా మార్చేసింది. అందుకే ఇరాన్ తుడిచిపెట్టేస్తామనే మాటలు ట్రంప్ నోట వస్తున్నాయి. కానీ అదంత ఈజీ కాదు. ట్రంప్ హెచ్చరికలు పేపర్ మీద పవర్ఫుల్ గా కనిపిస్తున్నా గ్రౌండ్ లెవెల్లో ఇరాన్ దెబ్బతీయడం అమెరికాకంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే ఇరాన్ తన సైనిక బలం కంటే వ్యూహ బలంపైనే ఎక్కువగా ఆధారపడింది. ఇప్పుడు కూడా అది చేస్తోంది. ఇరాన్ దారికి రాకపోతే బ్రిడ్జిలు, పవర్ ప్లాంట్ ధ్వంసం చేస్తామన్న ట్రంప్ బెదిరింపుల వేళ దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్ల దగ్గర మానవహారాలుగా ఏర్పడాలని ఇరాన్ ప్రభుత్వం ఆ దేశ యువతకు పిలుపునిచ్చింది. తద్వారా వీటిపై అమెరికా దాడి చేయకుండా అడ్డుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఒకవేళ దేశ యువత ఉన్నప్పటికీ దాడి చేస్తే అమెరికాను యుద్ధ ఖైదీగా ప్రపంచం ముందు నిలబెడుతుంది. ఇలా ఇరాన్ వ్యూహాలు అగ్రరాజ్యం కంటే 10 అడుగులు ముందే ఉంటున్నాయి.